బ్యాక్ టు న్యూస్. తాను ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతుల రుణమాఫీ చేయాలని భావిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సుమారు 40,000 కోట్ల రూపాయల రుణాల్ని ఏకకాలంలో రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం నిధుల సమీకరణపై దృష్టి పెట్టారు. ఇన్నాళ్లు ఎన్నికల ప్రహసనంలో బిజీగా గడిపిన సీఎం రేవంత్ ఇప్పుడు రైతు రుణమాఫీ అనే బిగ్ టాస్క్ పైనే ఫోకస్ చేశారు. చెప్పిన ప్రకారం ఇచ్చిన హామీని అమలు చేయగలరా? రైతు రుణమాఫీపై ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి? రైతు రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ఉద్దేశంతో ఆగస్టు 15లోగా 100% రైతు రుణమాఫీని చేయాలనే పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అధికారులతో ఓ అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే రుణమాఫీపై ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 15లోగా 2 లక్షల లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయాలని, ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకిచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు ఉన్న రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని చూస్తోంది ప్రభుత్వం. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో రుణమాఫీ చేసి తీరుతామని దేవుళ్లపై ప్రమాణాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో సీఎం రేవంత్ పూర్తిగా పరిపాలనపై ఫోకస్ పెట్టారు. ముందుగా రైతు రుణమాఫీపై ప్రభుత్వం ముందున్న అవకాశాలను వెతుకుతున్నారు. రుణమాఫీ విషయంలో బెటర్ ఆప్షన్ ఏంటనే దానిపై అధికారులతో సీఎం సమీక్షించారు. గతంలో రుణమాఫీపై అవలంబించిన విధానాలపై అధ్యయనం చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏకకాలంలో రైతు రుణాలను మాఫీ చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వమే రుణాలను మాఫీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడలేదు. రెగ్యులర్ రుణాలను రెన్యువల్ చేసిన రైతులకు ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేసింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత ₹1,00,000 రుణమాఫీని కేసీఆర్ ప్రభుత్వం మొదటి టర్మ్లో అమలు చేసింది. ₹1,00,000 రుణాలను 4 భాగాలుగా విభజించి ప్రతి ఏటా ₹25,000 రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. మొదటి టర్మ్లో తెలంగాణలో 35.31 లక్షల మంది రైతులకు 16,144 కోట్ల రూపాయలు మాఫీ అయ్యాయి. ఇక రెండో టర్మ్లో కేసీఆర్ ప్రభుత్వం ₹1,00,000 హామీ ఇచ్చినా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రెండో టర్మ్లో 22,98,000 మంది రైతులకు 13,000 కోట్ల రూపాయలు మాఫీ అయ్యాయి. ఇంకా 19,440 కోట్ల రూపాయలు పెండింగ్లోనే ఉండిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయాలంటే దాదాపు 40,000 కోట్ల రూపాయల నిధులు సమీకరించాల్సి ఉంటుంది. ఇంత భారీ ఎత్తున రుణం మాఫీ చేయాలంటే అనేక చిక్కులు, మరెన్నో సవాళ్లను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇచ్చిన మాట ప్రకారం రుణాలన్నింటినీ ఏకకాలంలోనే మాఫీ చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి ప్రతి నెల ఈఎంఐ పద్ధతిలో బ్యాంకులకు చెల్లించాలనే ఆలోచన చేస్తున్నారు. అయితే కార్పొరేషన్ ద్వారా రుణాలను మాఫీ చేయాలంటే సదరు సంస్థకు ఆదాయ మార్గం చూపించాల్సి ఉంటుంది. ఆదాయం ఉన్న సంస్థలకే రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకొస్తాయి. ఉదాహరణకు కాళేశ్వరం వంటి ప్రాజెక్టుకు బ్యాంకులు 60,000 కోట్ల రుణాలు ఇచ్చాయంటే సదరు ప్రాజెక్టు నుంచి ప్రభుత్వం ఆదాయం చూపగలిగింది. పంటలకు నీరు ఇవ్వడంతో పాటు పరిశ్రమలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి వంటి అంశాలను ప్రస్తావించింది. ఇప్పుడు రుణాల కోసం ఏర్పాటు చేసే కార్పొరేషన్ నుంచి ఎలాంటి ఆదాయం వస్తుందని చూపుతారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. వీటన్నింటికి తోడు భారీ మొత్తంలో రుణాలు మాఫీ చేయాలంటే రిజర్వ్ బ్యాంకుతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.